హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు నేను మటన్ బిర్యానీ అనేది నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటానండి. ఈ మటన్ బిర్యానీ చాలా సింపుల్గా చేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బిర్యానీ కోసం ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని శుభ్రంగా కడిగి దానిలో నేను 1.5 స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా లెమన్ జ్యూస్, అలాగే 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేశాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం 1 స్పూన్, ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 2 పచ్చిమిర్చి, ఇంకా మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ని మనం 2 స్పూన్లు తీసుకున్నాం అండి. 2 స్పూన్లు యాడ్ చేసి ఈ మటన్ని మనం బాగా కలపాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపితే ఈ స్పైసెస్ అన్నీ ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత నేను 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. ఇంకా టైం ఉంటే 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్న మటన్ని నేను కుక్కర్లో చేస్తున్నానండి బిర్యానీ అయితే. నేను ఈ కుక్కర్లో మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్నే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్లు యాడ్ చేసి మనం మ్యారినేట్ చేసిన మటన్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే నేను ఇది ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ లో ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల ముక్క బాగా వేగుతుంది, ఉడుకుతుంది కూడా. అందుకే నేను లో ఫ్లేమ్లో 10 నిమిషాలు వేయించుకున్నాను. తర్వాత నేను ఇది బాగా వేగిన తర్వాత దానిలో ఉన్న వాటర్ మొత్తం, మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నానండి నేను. ఈ వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల మటన్ కూడా ఇంకా బాగా త్వరగా ఉడుకుతుంది. వేడి నీళ్ళు యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ తెప్పించానండి నేను. 3 విజిల్స్ తెప్పించి ఆ ప్రెజర్ పోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేద్దాం. ఈ లోపు నేను 1/2 kg మటన్కి గాను 400 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ 400 గ్రామ్స్ బాస్మతి రైస్ నేను 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట నాన్న సరిపోతుంది. నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన తర్వాత మనం బిర్యానీ కోసం ఎలా అయితే మనం హోల్ గరం మసాలా వేసి వాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలానే నేను వాటర్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఈ మటన్లో ఉన్న గ్రేవీని కొంత తీస్తున్నాను. పైన వేసుకుంటే ఆ రైస్కి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందని ఒక గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను రైస్ కోసం వాటర్ వేడి బాగా బాయిల్ చేసుకుని దానిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి, నిమ్మకాయ స్లైసెస్ కూడా 2 యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత వాటర్ దానిలో నేను రైస్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ కుక్కర్లో మనం ఈ కర్రీ మీద ఈ రైస్ అనేది నేను 70% ఉడికిన రైస్ని స్ప్రెడ్ చేస్తున్నానండి. 70% ఉడికిన తర్వాత రైస్ని సగం రైస్ వేసుకొని తర్వాత దీనిపైన నేను బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒక 80% ఉడికిన రైస్ని దీని మీద, మిగతా రైస్ అంతా 80% ఉడికింది, ఆ రైస్ని కూడా నేను దీని మీద స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసి తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అంచులుగా చివరిగా నేను ఆ వాటర్ని ఒక 2 గరిటెలు వేసుకున్నానండి. వేసుకొని పైన కొద్దిగా ఈ మటన్ గ్రేవీ ఉంది కదా, ఆ మటన్ గ్రేవీతో పాటు కొద్దిగా నెయ్యి, పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని దమ్ అయితే పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను దమ్ పెట్టడానికి గాను ముందుగా ఐరన్ కడాయి ఒకటి తీసుకొని ఐరన్ పెనం తీసుకొని దాని మీద ఈ కుక్కర్ పెట్టి దమ్ పెట్టుకుంటున్నాను. మూత పెట్టి పైన ఒక వెయిట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే దమ్ పెట్టుకున్నానండి. 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో మనకి ఆ రైస్ కూడా మిగతా 20% కూడా కుక్ అయిపోయి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందనేది నాకు కమెంట్లో తెలియచేయండి. వీడియో చూడటమే కాకుండా తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా బిర్యానీ ఎంత బాగా ఉందో, పొడి పొడిగా చాలా బాగుందండి బిర్యానీ అయితే టేస్ట్. ఇక వెంటనే ఇలా మూత తీసిన వెంటనే సర్వ్ చేయకుండా మనం ఒక 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి పక్కన ఉంచేసి తర్వాత మనం బిర్యానీ సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. దీనిలోకి నేనైతే రైతాతో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది బిర్యానీ. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.